వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. వైఎస్ కుటుంబంలో కలకలం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై చేసిన వ్యాఖ్యలకు వివేకా కుమార్తె సునీతారెడ్డి కౌంటర్ ఇచ్చారు. వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నారో చెప్పాలని జగన్ సూటిగా ప్రశ్నించారు వైఎస్ సునీతారెడ్డి గారు. నీ పేరు బయటకు వస్తుందని భయపడ్డావా అన్నా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెల్లెలు కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అమ్మ నీకు నేనున్నాను అని అండగా నిలవాల్సిన నువ్వు నాపైన కేసులు పెట్టిస్తున్నావా అంటూ బాధపడ్డారు వైఎస్ సునీతారెడ్డి గారు. చిన్నాన్న చనిపోయి 5 ఏళ్లయింది. ఇప్పుడు నీ ప్రభుత్వం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నావంటూ మండిపడ్డారు. నాన్న తర్వాత నాన్నంతటి వారైన చిన్నాన్న వివేకానందరెడ్డిని 5 ఏళ్ల తర్వాత ఎన్నికలప్పుడే గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా? వివేకం చిన్నాన్న అంటున్నావు కదా, బంధుత్వానికి అర్థం తెలుసా నీకు? మీ మామను ముద్దుగా మామ అని పిలుస్తావు కదా. నాన్న తర్వాత నాన్నలాంటి చిన్నాన్న చనిపోతే కుట్రను తేల్చాల్సిన నువ్వు నాపైన కేసులు పెట్టించడం ఎంతవరకు న్యాయం అంటూ బాధపడుతున్నారు. అంతఃకరణ శుద్ధిగా తాను అంతా నిజమే చెబుతున్నా, ఇదే మాట జగన్ ఎందుకు చెప్పడం లేదు అని అన్నారు. చిన్నాన్నను ఎవరు చంపారన్నది దేవుడికి, ఆ జిల్లా ప్రజలకు తెలుసన్న జగన్ అందుకే వాళ్ళని రక్షిస్తున్నారా అంటూ బాధపడుతున్నారు సునీతారెడ్డి గారు. చంపినోడు జైలుకి వెళ్లకుండా బయట తిరుగుతున్నారని జగన్ అంటున్నారు కదా. చంపినట్లు నమ్ముతున్నప్పుడు ఎవరు చంపించారో దస్తగిరి చెబుతుంటే ఎందుకు నమ్మట్లేదు అని జగన్ని సూటిగా ప్రశ్నించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలు కుట్ర పన్నారని చెప్పినా ఎందుకు వెనకేసుకొస్తున్నారని జగన్ అంటూ కాస్త ఘాటుగానే ప్రశ్నించారు వైఎస్ సునీతారెడ్డి గారు. పోలీసులు నిందితులను ఎలా రక్షిస్తున్నారో చెప్పడానికి కర్నూలు సంఘటనే ఉదాహరణ అన్నారు. వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించి నిందితుడిగా తేల్చిందని, అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చి ఓట్లు వెయ్యాలని అని అడగటం సిగ్గుచేటన్నారు. నేను న్యాయం కోసం పోరాడుతున్నాను. ఈ పోరాటం వల్ల తాను అందరినీ కోల్పోవడం తప్ప నాకు వచ్చి మిగిలేది ఏమీ లేదన్నారు. జగన్ మాత్రం బంధాలని, బంధువులని అవసరం వచ్చినప్పుడు తమ పదవుల కోసం వాడుకుంటున్నారన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే మీ వెనుకుండి వేరే నడిపిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో నిన్న మాట్లాడాడు జగన్. సో నిన్న ప్రొద్దుటూరులో మా అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో మా నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడారు. వివేకం చిన్నాన్న అని చెప్పారు. చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న చిన్నాన్న. అసలు ఈ బంధుత్వాలకు మీకు అర్థం తెలుసా? అదే మీటింగ్లో మీ మామను ఉద్దేశిస్తూ, మీ మామగారిని ఉద్దేశించుతూ ముద్దుగా మామ అని పిలుస్తారు. బంధుత్వాలు చిన్నాన్న అంటే మీ నాన్నతో సమానం. అట్లాంటి చిన్నాన్న చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా, ఇక ఈ క్రమంలోనే వివేక రక్తంతో వైఎస్ఆర్సీపీ పునాదులు వేసుకుందని, అందులో నిందితులకు వారిని వెనకేసుకొస్తున్నారని వైఎస్ సునీతారెడ్డి వ్యాఖ్యలు చేశారు. జగన్కి కానీ ఆ పార్టీకి కానీ ఓట్లు వేయొద్దని సునీతారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తండ్రిని ఓడించిన వారితో తిరుగుతున్నామని జగన్ అంటున్నారు కదా. ఓడించిన వారితో తిరిగితేనే మీకు అంత కోపం వస్తే మరి జగన్ ఏకంగా నిందితులనే వెనకేసుకుని వారికే టికెట్లు ఇస్తున్నారు. వివేకాను ఎంత దారుణంగా హత్య చేశారో తెలిసి దాన్ని మరిచిపోయి ఓట్లు ఆడడానికి మనసెలా వచ్చిందన్నారు. తాను పోరాడేది న్యాయం కోసమని, వారు పోరాడేది పదవుల కోసమని వైఎస్ సునీతారెడ్డి గారు వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, సునీల్ యాదవ్ల బెయిల్ పిటిషన్ల విచారణ సందర్భంగా హైకోర్టుకు వచ్చిన సునీతారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. చుట్టూ ఎంతమంది జగన్ మంచివాడు కాదు అని చెప్తున్నా జగన్ మాత్రం బెదరడం లేదు. జగన్ 2019 ఎన్నికల ముందు చెప్పిన ఏ వాగ్దానం కూడా నెరవేర్చలేదు. ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు అన్నాడు. గెలిచిన తర్వాత ఆ మాటే లేదు. ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్ష చేస్తా అన్నాడు. గెలిచిన తర్వాత మన వల్ల కాదు అని చేతులెత్తేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికలకు ముందు అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న జగన్ గెలిచిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. 4 ఏళ్ల తర్వాత 3 రాజధానులు కాదు, ఒక్కటే రాజధాని అన్నాడు. ఎన్నికల దగ్గర పడ్డాక రాజధాని కట్టడానికి మన దగ్గర ఖజానా లేదు, సో మరో 10 ఏళ్ల పాటు హైదరాబాదే మన రాజధాని అన్నాడు. ఈ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసింది ఏంటి అంటే ప్రతిసారి చెప్పేది ఒక్కటే, నవరత్నాలు, వాలంటీర్ వ్యవస్థ, నేరుగా డబ్బులు మీ ఖాతాల్లోకి, బటన్ నొక్కాను. ఇవి కాకుండా మీరు చేసింది ఏంటి అంటే సమాధానం లేదు. ప్రతిపక్షాలు ఏమైనా అడిగితే మాకు 151 సీట్లు వచ్చాయి,
మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు అంటారు. గతంలో చంద్రబాబు చేసిన కొన్ని తప్పుల వల్లనే వైఎస్ఆర్సీపీకి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. మరి అవే తప్పులు జగన్ చేస్తున్నప్పుడు ప్రజలు గమనించరంటారా? సామాన్యుడికి కావాల్సింది డబ్బులా లేక జీవిత భద్రత? ఓటు వేసే ముందు వీడు మనకి ఎంత ఇస్తాడు అనే విషయానికన్నా వీడు వస్తే మనకి ఏం చేస్తాడు అనే విషయాన్ని గమనించండి. జగన్పై వైఎస్ సునీతారెడ్డి చేసిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా లేదా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.